యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి చదువుకుంటాం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనంలోని ప్రజల వైపు దినమంతయు నా చేతులు సాగుతున్నాను. లోబడనంలోని ప్రజల వైపు నా చేతులు సాగుతున్నాను. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమానమ్మకం గల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మరోసారి మీ పిల్లలుగా మీ పాదాలు చెప్పుకు వస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన మరి నూతనమైన దినము ప్రభు దినాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించినట్లు ప్రభువా, ఇప్పటికే మీ సన్నిధిలో కనబడుతున్న మీ పిల్లలను బట్టి ఎన్నో వందనాలు. ఆయన మీ ఏర్పాట్లు మిమ్మల్ని ఆరాధించగలిగే సహాయం చేయము. మీరు మమ్మల్ని రక్షించుకున్న విధానమును జ్ఞాపకం చేసుకుని, ఎట్లు మమ్మల్ని రక్షించుకున్నారు, ఎందుకొరకు రక్షించుకున్నారు, ఆ విషయాలు మేము ఎరిగి మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. మా దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని భద్రపరిచి క్షేమం ఇచ్చి నడిపించినందుకు స్తోత్రాలు. వారి చిలువ కార్యం జరిగించబడటం చేత ఆ చిలువ దర్శనం జరిగిన అనుభవంలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. మీ పిల్లలుగా మేము చేయబడి మిమ్మల్ని క్షేమించినట్లు మీరు చేసిన కార్యమును బట్టి కొనియాడి కనపరుస్తున్నాం. తండ్రి, ఈ దినం కూడా మీ పిల్లలు మిమ్మల్ని సంతోషంగా ఆరాధించుకుంటాయి సహాయం చేయము. మీరు చేసిన కార్యము తలపోసుకుంటూ మిమ్మల్ని కనపరచుటకు సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆయన ఇంకెవరైనా మీ సన్నిధి విప్పగొట్టుకుంటే వారిని కూడా సమకూర్చి తీసుకుంటాడు. ఎవరు నష్టపడకుండా సహాయం చేయండి. మీ దాసునిగా నన్ను కూడా బలపరచము, నా నోట మీ మాటలు ఉంచుము, మీ ఏర్పాట్లు జరిగించుకున్నాం. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చూసిన మాటల్లో చాలా ప్రాముఖ్యమైనదిగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనంలోని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. లోబడనంలోని ప్రజల వైపు నా చేతులు చాపుతున్నాను. కనుక దేవుడు లోబడనంలోని వారి వైపు తన చేతులు చాపుతున్నాడు. అట్లనే లోబడినటువంటి వారు ఎవరున్నారో ఆ ప్రజలను ఆయన వారిని రక్షించుకున్నటువంటి వాడుగా, లేకపోతే వారిని సమకూర్చినటువంటి వాడుగా మనము ఆ మాట ద్వారా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. నా చేతులు చాపుతున్నాను, లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపు. ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది మన జీవితంలో. దేవుడు తన యొద్దకు మనలను ఆహ్వానిస్తున్నాడు, లేకపోతే ఆహ్వానించాడు. ఆహ్వానాన్ని మనకి ఇవ్వడం వెనుక ఆయనకున్న గొప్ప ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఏంటంటే ఆయన సంకల్పం నెరవేర్చబడాలి. ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవారుగా మనము ఉండాలి. అందుకొరకై దేవుడు మన కొరకై తన యొక్క చేతులు చాపుతున్నాడు. తన ఏర్పాట్లో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. తన కొరకై మనం జీవించినట్లు మనలను పిలుస్తున్నాడు. నాకు లోబడండి అని ఏం చేస్తున్నాడంట, వారికి దొరుకుతున్నాడు. అంటే నన్ను వెతకని వారికి నేను దొరికాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్తున్నాను. కనుక దేవుడు ఆహ్వానం ఉంది ఇక్కడ. లోకములో జీవిస్తున్న, పాపశాపములలో జీవిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి దేవుడు గొప్పదైన ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. కనుక ఈ ఆహ్వానము చాలా ప్రాముఖ్యమైనదండి.
ఇలాంటి ఆహ్వానం మనకు కూడా మన జీవితంలో అంది. మనం కూడా ఆయన ఏర్పాటులోనికి వచ్చినటువంటి వారం, ఆయన చేతుల్లోనికి మనము వచ్చినటువంటి వారము. కనుక గత జీవితంలో అయితే మనకి ఎన్నో పోరాటాలు ఉంటాయి. అంటే రక్షించబడక మునుపు ఎన్నో పోరాటాలు ఉండేవి, ఎన్నో రకరకాలైనటువంటి భయము కలిగించిన ఎన్నో పరిస్థితులు మనకు ఉండేవి. లేకపోతే మనకు విరోధమైన వాడు మనకు ఎంతో కీడు చేసేటువంటి వాడుగా ఉండేవాడు. అయితే ఇప్పుడు మనం దేవుని చేతుల్లోకి వచ్చిన కారణం చేత దేవుడు మన పక్షమున తానే పోరాడవాడుకున్నాడు. మనకు ఎదురయ్యే పోరాటాల నుండి మనలను ఆయన విడిపించిన వాడుగా. అందుకని ఒక మాట వాడాడు, దావీదుడు వాడాడు. ఏమంటాడు? యుద్ధము యెహోవాదే అంటాడు. యుద్ధము యెహోవా. రక్షించబడిన తర్వాత యుద్ధం మనం చేయవలసిన అవసరం లేదు, ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు. అయితే ఇక్కడ అలాంటి అనుభవం మనం వచ్చాం, అది గొప్ప విషయం. మన పక్షమున పోరాడేటువంటి దేవుని చేతుల్లోనికి మనం వచ్చాం. అంటే లోబడనొల్లని ప్రజలకు ఆయన ఇచ్చిన ఆహ్వానము మనకు ఇచ్చినప్పుడు, అంటే మనకు కూడా అలాంటి ఆహ్వానం అందినప్పుడు మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆయన కొరకై జీవించే జీవితం కలిగి ఉండడం ద్వారా మన పక్షమున మనకు కలుగుతున్న ఎన్నో రకాలైన సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు, కష్టాలు, కడగంట నుండి విడిపించబడి ఆయన మనలను నడిపించే స్థితిలోనికి మనము తీసుకురావడం. ఇదంతో ప్రాముఖ్యమైనది. తర్వాత కొందరు చూస్తాం మనం, బైబిల్లో చాలా మంది భక్తులైన వారు ఉన్నారు. వారు ఏం చేస్తారంటే వారి జీవితం ఎలా ఉండేదంటే, కొంతమందిని మనం చూద్దాం. చూడండి, దయచేసి నిర్గమాకాండము 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయం. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మోషే. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయము 4వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనం, లేకపోతే 2, 3, 4 వచనాలు. ఒక పద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు, చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, ఎందుకంటే నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ స్థలం. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, నాకు అర్థమైన మట్టుకు ఏంటంటే, అతనికి పరిశుద్ధ స్థలం గురించి తెలియదు, దేవుని పరిశుద్ధత ఏమిటో తెలియదు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ఎరగనటువంటి వాడు ఉన్నాడు మోషే. ఆ దినమున దేవుడు అగ్ని జ్వాలలలో ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. దేవుడు అగ్ని జ్వాలల్లో ఒక పొదలో మండుతున్న అగ్ని జ్వాలలాగా మోషేకు ప్రత్యక్షమైనాడు. ఏమంటాడు? మోషే మోషే అని 2 పర్యాయాలు పిలవడంలో అతని ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. ఎవరైనా ఒక పేరు పిలుస్తారు కదా, బాబు ఇట్రా, లేకపోతే ఏదైనా పేరుంటే హానోకు ఇట్రా అంటారు. కానీ హానోకు అంటున్నాడంటే త్వర పెడుతున్నాడు, నువ్వు త్వరగా రావాలి. లేకపోతే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తిని చేసుకోవడానికి దేవుడు ఆతృత పడుతున్నాడు. కనుక ఇప్పుడు మనం చూస్తున్నాం, మోషే మోషే అని దేవుని ఏర్పాటులో ఆ దినం మోషేని పిలుస్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒకసారి మనం మోషే గత చరిత్రను చూడాలి. అక్కడి నుంచి అంతకుముందు జరిగిన విషయాన్ని మనం చూడాలి. చూస్తే పుట్టడానికి ఇశ్రాయేలీయులను పుట్టాడు, కానీ అతడు లోక భోగములలో పెరిగిన వాడుకున్నాడు. పుట్టడానికి ఇశ్రాయేలీయుడిగా పుట్టాడు, లోక భోగాలలో పెరిగాడు. చూడండి, ఒక మాట చూద్దాం. హెబ్రీ 11వ అధ్యాయంలో అతడు ఎలా పెరిగాడో రాయబడింది. హెబ్రీ 11వ అధ్యాయం అతడు ఎలా పెరిగాడు 23, 24 వచనాలు చూడండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైన చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టి. 24 చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలని యోచించి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలు. అక్కడ మనం చూస్తున్నాం, అతడు గురించి రాయబడింది అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే. ఎంత గొప్ప అంటే మాట అక్కడ ఆయన గురించి రాయబడిందంటే, అల్పకాల పాప భోగానికి అంతవరకు అలవాటు పడి జీవించిన వాడు, అల్పకాలం వచ్చినటువంటి సంతోషానికి లేకపోతే అల్పకాలం అతను చేస్తున్న పాపాల వలన కొద్దిగా తృప్తి పడడానికి అలవాటు పడిన జీవితం మోషే జీవితం, అంతకుముందు జీవితం. పాపభోగాన్ని కలిగిన వాడు, లోకభోగాలను కలిగిన వాడు, లోకాచారాలను కలిగిన వాడు, దేవునికి విరోధమైన జీవితము జీవించిన వాడు. అలాంటి మోషేని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తూ వచ్చినాడు, మోషే మోషే నీవు నాకు కావాలి, మోషే నీవు నాకు కావాలి, నీవు నాకు అవసరం, నువ్వు నన్ను సేవించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు పిలుస్తూ ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఏం చేసినాడు? అతనికి ప్రత్యక్షమైనాడు, అతనికి దర్శనం ఇచ్చినాడు, అతనితో మాట్లాడినాడు. ఆ దినమున అతనికి దేవుని యొక్క పరిశుద్ధతను దేవుడు చూపించిన వాడు ఉన్నాడు. అందుకే అంటాడు, నీవు నిలిచిన చోటు పరిశుద్ధమైన స్థలం కనుక నీ చెప్పులు విడిచి రా. కనుక ఆ దేవుని పరిశుద్ధత ఏమిటో మోషే ఆ దినాన్న తేరి చూడగలుగుతూ వచ్చినాడు, తేటగా చూశాడు. దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క సామర్థ్యం, దేవుని యొక్క దర్శనాన్ని చూసిన వాడుకున్నాడు, దేవుని యొక్క స్వరం విన్న వాడుకున్నాడు, గొప్పదైన దేవుని ఏర్పాట్లోకి వచ్చిన వాడుకున్నాడు. అలాంటిది మన జీవితంలో కూడా మనం రక్షించబడకమునకు లోక భోగముల వైపు మనం చూసిన వారమే, పాప జీవితంలో ఉన్న వారమే ప్రియులారా. అయితే ప్రభు మనల్ని పిలిచి మన పేరు పెట్టి పిలిచిన వాడుకున్నాడు. మోషే మోషే అని 2 సార్లు ఎలాగైతే మోషే దేవుడు పిలుస్తూ వచ్చినాడో అలాగా మన పేరును బట్టి దేవుడు పిలిచి మనలను తన ఏర్పాట్లోకి తీసుకుని వచ్చిన వాడుకున్నాడు. పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం జీవించేటువంటి వారుగా మనల్ని చేసిన వాడుగా ఉన్నాడు. కనుక మోషే ఆయన జీవితం 127 సంవత్సరాలు, 127 సంవత్సరాల కాలంలో 40 సంవత్సరాలు లోకం వైపు అంటే లోకపరమైన జీవితాన్ని జీవించాడు. మరొక 40 సంవత్సరాలు దేవుని ఏర్పాటులోకి రావటం కొరకై దేవుడు నిదానంగా మోషేని సమకూర్చుకోవడం కొరకై ఆ లోకము పాపం వైపు నుండి లాక్కొచ్చి దేవుని ఏర్పాటు ఏమిటో తెలుసుకోవడానికి అతనికి 40 సంవత్సరాలు పట్టింది. కానీ 40 సంవత్సరాల పాటు దేవుడు సిద్ధపరిచాడు. తర్వాత 40 సంవత్సరాల పాటు జరిగింది ఏంటంటే, దేవుని కార్యం నెరవేర్చేవాడుగా మోషే తయారైనాడు. అంటే లోకంలో జీవించిన వాడిని తీసుకొచ్చి తన పని చేయడం కొరకై తర్ఫీదిచ్చి తన పని చేసేవాడుగా ఒక నాయకుడిగా నియమించి తన ప్రజలను తీసుకుని పోయేవాడుగా దేవుడు మోషేని చేస్తూ వచ్చినాడు. అందుకే మోషే అని పిలవడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఆయన మీద గట్టి అభిప్రాయం ఉంది. ఇతడైతే నాకు సరిపోయిన వాడు. చాలా క్లియర్ గా ఆయన గురించి రాయబడింది. మోషే చాలా ధన్యకరమైనటువంటి దేవుని సేవకుడుగా నిలబడ్డాడు. ఒకప్పుడు లోకభోగములలో పాప శాపములలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని ఏర్పాటులో రావడం కొరకై దేవుడు నిర్ణయించుకుని తను తీసుకొచ్చి ఇక్కడ మనోడు ఎంతో బుకాయించాడు, నా వల్ల కాదు, నేను చేయను, నేను వెళ్ళలేను అని. మనం కూడా అంతే, అట్లా చేసినా కూడా మనల్ని విడిచిపెట్టిన వాడు, ఆయన ఏర్పాటులోకి లాగిన వాడు, మన వైపు తన చేతులు సాపిన వాడు, తన ఏర్పాటులోకి తీసుకొచ్చిన వాడు. కానీ అట్లా గొప్పదైన కార్యము దేవుడు మన జీవితంలో కూడా చేసిన గొప్ప రక్షించుకున్నవాడుగా ఉన్నాడు. ఇది మొదటి విషయం. లోబడని వల్లని వాడిని కూడా లోబడేటట్లు చేయగలవాడు దేవుడు. ఇది అంటే కొంత వెంటనే అవ్వకపోవచ్చు. నేను చెప్పినాను, మోషే లోబడడానికి 40 ఏళ్ళు పట్టింది. మోషే లోబడడానికి 40 ఏళ్ళు పట్టింది. ఈ అమరాడు లోబడడానికి 8 ఏళ్ళు పట్టింది. ఇట్లా మన జీవితాలు ఎవరికి వాళ్ళే దేవుడు సంధించినప్పుడు లోబడడానికి కొంత టైం బట్టి దేవుని పరిపూర్ణంగా అప్పగించుకోవడానికి మనము కొంత టైము దేవుడు మనల్ని ఒత్తుకొచ్చు. అంటే కొంతమంది సులభంగా లోబడతారు, చాలా తేలిగ్గా లోబడతారు, కొంతమంది మొండికేస్తారు. నేను చాలా మందిని గమనించాను, అయ్యా దేవుని నెరవేరాదంటే చూద్దాంలే కొంత గడవాలంటారు. అంటే కొంచెం వయసు కావాలి, నా ఎవరి దశ బాగానే అనుభవించాలి, నా కోరికలను చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు దేవుడు తిరిగినట్టారు. కొందరు ఏంటంటే నిర్లక్ష్యం చేస్తారు. కొందరు మనతో మాట్లాడంటే మన మాట విన్నట్టే ఉంటారు, కానీ మన మాటలు అంతగా వాళ్ళు లక్ష్య పెట్టరు, లోబడరు.
అటువంటి వారిని ఎలా లోపరుచుకోవాలో బాగా తెలుసు దేవుడికి. అటువంటి ఆ మోషే అనే దేవుడు లోపరుచుకుని ఏం చేసినాడు? తర్పీదిచ్చి నువ్వు నా ప్రజలను తీసుకురా. ఒక దశలో పైపు బతులాడాడు దేవుడు. కానీ మోషే అంతగా నేను నత్తుడున్నాయా, నేను పోలేను, నా వల్ల కాదు అని ఎంతో చెప్తే చివరికి లోపడేటట్టుగా చేసి అంటే గద్దించి చెప్పాడు, వెళ్ళిపోయి తీసుకురా. కనుక అట్లా లోకపరమైన జీవితం జీవిస్తున్న ఈ మోషేని దేవుడు రక్షించుకొని తన సేవకుడు తన యొక్క పనిని జరిగించేవాడుగా దేవుడు సిద్ధపరిచినట్లే మనల్ని కూడా ఆయన అట్లానే సిద్ధపరిచిన వాడుకున్నాడు. కనుక అది మోషే సందర్భం. రెండవ సంగతి చూడండి, ఇంకో సంగతి మనం చూస్తాం. చూస్తే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9 చూడండి, 4వ వచనం. అపోస్తుల కార్యములు 9 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు. అతడు ప్రయాణం చేస్తూ తమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు? ఇక్కడ కూడా 2 సార్లు పిలిచాడు. సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు? ఇలాగ మనం కూడా ఒకప్పుడు దేవుని హింసించిన వారమే. ఇంకా ఇతరు కూడా దేవుని ఏర్పాట్లు లేనివాడేం కాదు. బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు, దేవుని ఏర్పాట్లో ఉన్న ఒక వంశావళిలో పుట్టినవాడు. కనుక దేవుని ఏర్పాటు ఉన్న ఒక వంశావళిలో పుట్టినటువంటి ఈ సౌలు, దేవుడు అంటున్నాడు కదా, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు? అతడు అంటున్నాడు, చూడండి ఆ తర్వాత వచ్చినాడు, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా, నీవెవడవు అని అడిగాడు. అంటే ఏమంటున్నాడంటే, సౌలా సౌలా అని పిలిచినప్పుడు ప్రభువా నీవెవడవు, నీవెవరు అంటే నీవెవరో తెలియనటువంటి జీవితం జీవించిన వాడు ఉన్నాడు సౌలు. దేవుడు ఎవరో తెలియనటువంటి జీవితం, ప్రభువు ఏంటో తెలియనటువంటి జీవితం, ప్రభువు యొక్క గొప్పతనాన్ని తెలియనటువంటి జీవితం జీవిస్తున్న వాడుకున్నాడు. యేసు ప్రభు శిలువ కార్యమును ఎరగనటువంటి వాడుకున్నాడు. యేసు ప్రభుని, ఆయన యొక్క గొప్పతనాన్ని లేదా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేయలేకపోయినాడు. అందుకే ఏం చేస్తున్నాడు చూడండి, అదే 9వ అధ్యాయంలో ఎట్లుంది చూడండి. 9వ అధ్యాయం మొదటి వచనం, సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుడు ఎదుగు వెళ్ళి, ఈ మార్గమందు పురుషులైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కు లోని సమాజంలో వారికి పత్రికలు అని అడిగారు. అంటే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు శిష్యులను బెదిరిస్తున్నాడు. ఒక మాట సంఘానికి వేరుగా పనిచేస్తున్నాడు, దేవుని మందిరానికి వేరుగా పనిచేస్తున్నాడు. దేవుని ప్రణాళికను అతడు ఏం చేస్తున్నాడు? వ్యర్థపరుస్తున్నాడు. అంటే దేవుని యొక్క పనికి ఆటంకంగా ఉంటున్నాడు. దేవుని ఉద్దేశం జరిగించబడుతుండగా అతడు దాన్ని ఆటంకపరుస్తూ ఆ దేవుని ఉద్దేశాలు నెరవేర్చేటువంటి వాళ్ళను హింసిస్తున్నాడు. అందుకే అన్నాడు ఆయన, ఎవరు నువ్వంటే నువ్వు హింసిస్తున్నా యేసును. నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే ఎందుకు హింసించున్నాడు చెప్పండి? తెలియదు, యేసు ప్రభు గురించి తెలియదు. యేసు ప్రభు గురించి అతను సరిగ్గా ఎరగలేదు. యేసు ప్రభు కార్యం ఎరగలేదు. ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఎరగలేదు. ఆయన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎరగనటువంటి వాడు. లేదా ఎరుగుంటే ఖచ్చితంగా నమ్మేవాడు కదండి, ఎరుగుంటే ఖచ్చితంగా నమ్మేవాడే. ఆయన శిలువ కార్యాన్ని గుర్తించలేని వాడు, ఆయన శిలువ దర్శనాన్ని చూడలేని స్థితిలో ఉన్నాడు. కనుకనే ఆయనను హింసించడం ప్రారంభించాడు. లేదా ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఎంతో నష్టపడుతున్న పరిస్థితుల్లో అతను ఉన్నాడు. ప్రభు దర్శించాడు. చూడండి ఎలా దర్శించాడు. అకస్మాత్తుగా ఒక వెలుగు అతని చుట్టూ
ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ప్రభు దర్శనము, ప్రభు స్వరము. ఇక్కడ ఇతను విన్నాడు ప్రభు దర్శనము, ప్రభు స్వరం. దేవుని దర్శనము, దేవుని స్వరం వినుట ఒక విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి అనుభవంలో మనం తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగా సౌలును కూడా తీసుకొచ్చాడు. ఎంతో కఠినమైన వాడండి. తనకి ఎట్లాంటి పరిస్థితి అంట, తన ప్రాణాధారమైనట్లుగా చేస్తున్నాడు హత్యలు. ఏం చేస్తున్నాడు? నరహంతకుడు, మనుషులు చంపుతున్నాడు. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నానని తెలిస్తే చంపుతున్నాడు. యేసు ప్రభు మందిరానికి వెళ్తానంటే కొడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, వారిని చంపుతున్నాడు, వారికి హాని చేస్తున్నాడు, వారిని తిడుతున్నాడు, వారిని దూషిస్తున్నాడు. అందుకే నేను పూర్వము హింసకుడును, దోషకుడును, హానికరుడను అని అంటున్నాడు. ఎట్లా? నేను పూర్వము హింసకుడను, దోషకుడను, హానికరుడను, దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించిన వాడను, తెలియక చేశాను అంటున్నాడు. కనుక తెలియక ఏం చేస్తున్నాడు ఈయన? దేవునికి విరోధంగా జీవించాడు. మనం కూడా అంతే కదా. తెలిస్తే ఖచ్చితంగా దేవునికి లోబడేవాడు. ఇప్పుడు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మా నాన్న మా అమ్మ మంచి విశ్వాసులు. అయితే వాళ్ళ విశ్వాసం వాళ్ళకు ఉంది, కానీ ఆ విశ్వాసం నాలో లేదు. పుడతానికి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళాను. మరి యేసు ప్రభు కూడా దేవుడే, అది కూడా తెలుసు నాకు. యేసు ప్రభు కూడా దేవుడే, కానీ అంతవరకే తెలుసు. కానీ అంతకంటే మించి ఆయనకు నా హృదయంలో చోటు ఇవ్వాలని నాకు తెలియలేదు. ఆయన కొరకు నేను జీవితం అప్పగించుకోవాలని నాకు తెలియలేదు. తెలియక చేసినప్పుడు నష్టపడ్డా. కనుక తెలిసినప్పుడు ఏం చేశానంటే ఆయనకు లోబడి జీవించడం నేర్చుకున్నా. నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నాను. మనం కూడా అంతే ప్రియుల. తెలియక ఎంతో ఆయనకు విరోధంగా చేసే వాళ్ళంగా ఉన్నాము. ఆయన పనికి హాని చేసే వాళ్ళంగా ఉన్నాము. మనం రక్షించబడక మునుపు ఎంతమంది పాత్రలు ఉండట్లేదు, లేకపోతే మనం రక్షించబడక మునుపు ఎంతమంది దేవుని బిడ్డలు మనం దూషించలేదు. తనకు తెలియక చేశాం. అయితే ఇప్పుడు తెలుసుకున్నాము, కనికరించబడ్డాము, ఆయన ఏర్పాట్లోకి తీసుకుని రాబడ్డాం. ఇది మన జీవితంలో చేయబడిన గొప్ప అద్భుతం. పౌలు జీవితంలో సౌలును పౌలుగా మార్చిన దేవుడు ఆయన జీవితంలో చేసిన అద్భుతములు, అలాంటి అద్భుతములే మన జీవితంలో కూడా చేసి మనల్ని కూడా సమకూర్చిన వాడుకున్నాం. ఇది మరొక విషయం. ఇంకో విషయం చూడండి, మనం సంగతి చూసుకొని ముగించుకుందాం. మొదటి సమూయేలు 3వ అధ్యాయం. మొదటి సమూయేలు 3వ అధ్యాయం. మొదటి సమూయేలు 3:10 వచనం చూడండి. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం. 9-10 చూద్దాం. 10వ వచనం. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఇక్కడ దేవుడు సమూయేలుకు దర్శనము అంటే ప్రత్యక్షమైనాడు. దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమైనాడు. సమూయేలును కూడా పిలుస్తున్నాడు. ఏమంట? సమూయేలు. ఇక్కడ 2 పర్యాయాలు దేవుడు పిలుచడంలో ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, ఆ వ్యక్తి పైన ఉన్న తన సంకల్పం యొక్క ప్రాముఖ్యత. ఎవరినైనా దేవుడు ఇలా 2 పర్యాయాలు పిలుస్తున్నాడు, 2 సార్లు దర్శనం ఇచ్చాడు, 2 సార్లు మాట్లాడాడు, మళ్ళీ రట్టిస్తున్నాడు. నువ్వు నా కొరకు అప్పగించుకో, నువ్వు నా కొరకు లోబడు అంటున్నా. ఆయనకు అంతగా నువ్వు కావాలని కోరుకున్నాడు. అంటే 2 సార్లు మనల్ని గద్దిస్తున్నాడు, 2 సార్లు మనల్ని బ్రతిమలాడుతున్నాడు, 2 సార్లు మనల్ని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. అంటే మన విషయమై ఆయనకు ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము మనం చేసేవారం ఉండాలనేది ఆయన కోరుతున్నాడు. ఇక్కడ సమూయేలుకు 2 సార్లు ఆయన పిలుస్తూ, అక్కడ చూడండి ఏముంది అక్కడ? ప్రత్యక్షమై 10వ వచనంలో యెహోవా ప్రత్యక్షమై ప్రత్యక్షమైన దర్శనమిచ్చాడు, మాట్లాడుతున్నాడు. అయితే ఇతడేమి పాపి కాదు. సమూయేలు పాపి కాదు. ఒక మరి మంచి విశ్వాసురాలి కుమారుడు, ఒక అన్న అనేటువంటి మంచి ప్రార్థనా పరురాలు, మంచి ఆత్మీయురాలు, మంచి దేవునికి లోబడి జీవించే ఒక వ్యక్తి అన్న అనేటువంటి కుమారుడు. పుట్టినది మొదలుకొని దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడు సమూయేలు.
పుట్టిన మొదలుకొని దేవుని యొక్క పని కొరకై తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నవాడు సమూయేలు. అటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ 2 సార్లు దర్శనమిచ్చి మాట్లాడుతూ 2 సార్లు పిలుస్తున్నాడు. ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, అట్లాంటి విధానంలోకి అతడు తీసుకురావడం ఆయనకి ఇష్టమైంది. ఎందుకంటే చూడండి, అదే 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. ఆ బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవా వాక్కు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట. దేవుని ప్రత్యక్షత లేని దినాల్లో, దేవుడు దర్శనం ఇవ్వని దినాల్లో, దేవుడు తన స్వరం వినబడనివ్వని దినాల్లో ఎందుకు వినబడలేదు? ఎందుకు వినబడలేదంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు ఆ దినంలో దేవుని ప్రత్యక్షత ప్రజలకు జరగడం లేదు? ఎందుకు ఆయన మాట్లాడలేకపోతున్నాడు అంటే అక్కడ ఉంది ఒక మాట. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరము ఒకటి. ఏమైందంట? దేవుడిని ఎరగని తరం వాళ్ళు వచ్చారంట. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేసిన ఆయన కార్యాలను ఎరగని తరం ఒకటి వచ్చింది. అంటే దేవుడిని ఎరగని స్థితిలో ప్రజలు ఉండటం ద్వారా దేవుడు మాట్లాడలేకపోతున్నాడు. దేవుడిని ఎరగనటువంటి స్థితిలో, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియని స్థితిలో జీవిస్తున్నటువంటి వారు ఆయన వారికి ప్రత్యక్షం కాలేకపోతున్నాడు. అందుకు చూడండి, అదే న్యాయాధిపతులు చివరి అధ్యాయం చివరి వచనం. అదే న్యాయాధిపతులు చూడండి, అక్కడ ఒక మాట, మనం మంచి మాట చూద్దాం. 21వ అధ్యాయం న్యాయాధిపతులు 21:25 చివరి వచనం. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచుండెను. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచుండెను. దేవుణ్ణి ఎరగక ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్న ప్రజలున్న దినాలు. అటువంటి దినాల్లో ఒక స్త్రీ హన్నా అనేటువంటి ఒక గొప్ప దేవుని బిడ్డ తన యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు చెప్పుకుని, అయ్యా నువ్వు కనుక నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డ నీ సేవకై నేను ఇచ్చేస్తాను అని ప్రతిష్ఠించుకుని దేవుని యొక్క ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక వారసుని అడిగింది ఆమె. ఇవాళ మన వారసులు కూడా అలా ఉండాలి ప్రియులారా. ఇవాళ దేవుడు మనకి ఇచ్చిన మన వారసులు కూడా అలా ఉండాలి. దేవుని ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళేవాడు కావాలి. ఈ తరం మన తరం గతించిపోతే తర్వాత తరం వాళ్ళకు దేవుడి గురించి తెలియకపోతే దేవుని ప్రత్యక్షత దొరకదు, దేవుని స్వరం దొరకదు, దేవుని యొక్క ఏర్పాటులో వాళ్ళు ఉండకుండా నష్టపోయేవాడు ఉన్నారు. కనుక సమూయేలు దేవుని ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళే ఒక గొప్ప నాయకుడయ్యాడు. చాలా గొప్ప విషయము. అతని ద్వారా దేవుడు అంతవరకు, అంటే న్యాయాధిపతుల కాలంలో ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడిని ఎరక్క అసలు ఆయన ఎవరు తెలియదు, యెహోవా ఎవరు అని అడిగే స్థితిలోకి వచ్చారు వాళ్ళు. అటువంటి స్థితిలో యెహోవా వాక్కు, యెహోవా ప్రత్యక్షత సమూయేలుకు దొరకటం అనేది చాలా గొప్ప ఆధిక్యం. మనకి ఈ దినాల్లో కూడా దేవుడు అంటే ఎరగని ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. దేవుడు అంటే ఎరగనటువంటి, దేవునికి లోబడనటువంటి అనేక మంది జన సమూహాల మధ్యన మనం దేవుణ్ణి ఎరిగేటువంటి ఒక సమూయేలు అనువులో మనం తీసుకురాబడుతూ వచ్చినాం. ఆయన ప్రత్యక్షత, ఆయన దర్శనం, ఆయన వాక్యం మనం వినిపించబడుతున్న స్థితి, గొప్ప ఆధిక్యతలోనికి మనము తీసుకురాబడ్డాం. కనుక ఇక్కడ మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు దేవుడు వీళ్ళందరినీ కోరుకుంటాడు? ఎందుకు మోషేను కోరుకున్నాడు? ఎందుకు సౌలును కోరుకున్నాడు? ఎందుకు సమూయేలును కోరుకున్నాడు? ఎందుకు అబ్రహామును కోరుకున్నాడు? ఎందుకు మనల్ని కోరుకుంటున్నాడు అంటే ఆయన పని ముందు పడాలి. ఆయన యొక్క ప్రణాళికను నడిపించాలి మనం, ఆయన ఉద్దేశం నెరవేర్చాలి మనం. కనుక అట్లాంటి దాని వరకు దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. మనం అంటే ఆయనకు చాలా ఏమంటారు దాన్ని, ఆసక్తి, ఇంట్రెస్ట్. మన మీద చాలా అభిప్రాయాలు ఉన్నాయి ఆయనకు, మన మీద చాలా అంచనాలు ఉన్నాయి ఆయనకు. ఈయనైతే కరెక్ట్ అని, ఇతడైతే బాగుంటాడు, ఇతడైతే బాగా చేస్తాడు,
ఇతరైతే బాగా వాక్యం చెప్తాడు, ఇతరైతే బాగా పాటలు పాడతాడు, ఇతరైతే మంచి పరిచారకుడు అవుతాడు, ఇతరైతే నా కొరకు నమ్మకంగా జీవిస్తాడు, ఇతరైతే మంచి విశ్వాసం కనబరిచేవాడు ఉంటాడు, ఇతరైతే నన్ను సమాజంలో ప్రకటించేవాడు ఉంటాడు. దేవుడు కోరుకున్న వాళ్ళంతా రెట్టింపుతో ఆయన దర్శిస్తుంటాడు. మళ్ళీ అగైన్ మళ్ళీ వస్తుంటాడు ఆయన. అట్లాంటి గొప్ప జీవితంలో మనం తీసుకురావడం, లోబడడం వల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను అనే ఆహ్వానం అనేక మందికి ఇవ్వబడింది. కానీ చాలా మంది లోబడలేదు. కానీ మనం లోబడేటట్లు దేవుడు చేశాడు, మనం లోబడ్డాం. మన జీవితంలో గొప్ప అద్భుతము దేవుడు చేస్తూ వచ్చినాడు. ఆయన ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్లే వ్యక్తులుగా మనం చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు అర్థం కాదండి ఈ సంగతి. ఇప్పుడు ఆ అంచనాలు ఏంటో అర్థం కాదు, మనకు ఆ పరిస్థితి ఏంటో అర్థం కాదు, అర్థం చేసుకునేంత కెపాసిటీ మనకు లేదు. కానీ దీని యొక్క పర్యవసానం దేవుని కొరకు మన జీవితాన్ని అప్పగించుకొని జీవించేటువంటి దాని యొక్క విలువ భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒకవేళ నువ్వు ఈ లోకంలో గతించుకోవచ్చు, నీ ఆయుష్కాలం ముగించుకోవచ్చు, నువ్వు ఏ కారణం చేత ఈ లోకాన్ని విడిచిపెట్టవచ్చు. కానీ భవిష్యత్ కాలంలో ఒక రాజ్యం స్థాపించినాడు మన కొరకు దేవుడు. ఆ రాజ్యంలోని మనం వెళ్ళబోతున్నాము. దీని యొక్క తాలూకు ఫలితాలని అక్కడ చూడబోతున్నాము. దాని కొరకే ఇక్కడ మనం ఉంచినాడు దేవుడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప ప్రణాళిక వేశాడు, అంత గొప్ప ప్రణాళిక మన ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలని మనల్ని కూడా ఆయన కోరిన వాడుకున్నాడు, ఆహ్వానించిన వాడుకున్నాడు. లోబడేటట్లుగా చేసుకుని తన చేతుల్లో మనం తీసుకున్నాం వాడుకున్నాడు. మనం కూడా ఆయన ఆహ్వానం మన్నించాం. చాలా విషయం, గొప్ప విషయం. మనం కూడా దేవుని ఆహ్వానాన్ని మన్నించాం. మన్నించిన వారు అనేకులు ఉన్నారు. వాళ్ళల్లో మనం ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఏర్పాటులోకి వచ్చిన కారణం చేత మనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత కలిగిన జీవితం మనకు కలిగి. కానీ ఇది చాలా గొప్ప విషయం కదండి. తనకి ఇలాంటి అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చిన కారణం చేత మనం ఏం చేయాలి? అపోస్తుల కార్యం 9వ అధ్యాయం చూడండి. ఒక్క మాట ముగించే ముందు నేను ఒకటి చెప్తాను. అపోస్తుల కార్యములు ఎందుకు దేవుడు మనం కోరుకుంటాడు అనే సంగతి ఒక్క విషయం మీకు వినిపించి ముగిస్తాను. చూడండి, అపోస్తుల కార్యం 9:6 లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడును. లేచి పట్టణంలోనికి వెళ్ళము. లేచి వెళ్ళు, లేచి రా, నా ఎద్దుకు రా, నా దగ్గరకు వస్తే నేను నువ్వేం చేయాలో నీకు చెప్తాను. మనం ఏం చెయ్యాలో ఆయన చెప్పినప్పుడు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మనం చేయడం కాదు, మనం చేయడం కాదండి. ఆయన ఇప్పుడు ఈ గోడ కట్టాలన్నా వద్దా దేవుడు నేను అడిగాను. నువ్వు గోడ పడిపోయింది, మరి కట్టాలన్నా వద్దా? ఏంటంటే నీ ఉద్దేశం ఏంటంటే నువ్వు గత సంవత్సరం క్రితమే చేద్దాం అనుకున్నావు, ఎందుకు వాయిదా వేసావు, ఇప్పుడు చేయాలన్నాడు. కనుక ఆయన చెప్పినప్పుడు మనం చేయాలి. దేవుడి చేత మనం ఎప్పటికప్పుడే సంధించబడుతూ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు లోబడుతూ మనం జీవించే జీవితంలో ఆయనకి ఎంతో ఘనత తీసుకొచ్చేటువంటి వారం అవుతాం. గొప్ప ఆధిక్యతలు మనం పొందుకున్న అనుభవంలో మనము వస్తాం. ఎంత గొప్ప ఆధిక్యత! నువ్వేం చేయాలో నీకు తెలుపబడుతుంది ఎక్కడ? దేవుని దగ్గర. నువ్వేం చేయాలో నీకు తెలుపబడుతుంది ఎక్కడ? దేవుని మందిరంలో. నువ్వేం చేయాలో నీకు తెలుపబడుతుంది ఎక్కడ? నువ్వు ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు. నువ్వేం చేయాలో ఆయన మాటతో చేసేటువంటి స్థితి మనకి ఇవ్వబడటం చాలా గొప్ప ఆధిక్యం. లోకులకు దారి తెలియదు, లోకస్తులకు దారి తెలియదు, దేవునికి లోబడని వాళ్ళకు దారి తెలియదు. తప్పుడు మార్గంలో వెళుతుంటారు. కానీ మనకు దారి తెలిసింది. ఆ మంచి దారిలో మంచి మార్గంలో వెళుతున్నాం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో మనం వెళుతున్నాం. ఆ మార్గంలో మనకు నేర్పిస్తున్నాడు, నేర్చుకుని చెయ్యాలి అంతే, ఇంక వేరే ఏం లేదు. గొప్ప అనుభవం. రక్షించుకున్నాడు, ఆయన ఏర్పాట్లో తీసుకొచ్చాడు, ఆయన ఆరాధించే స్థితిలో మనం తీసుకొచ్చాడు. ప్రభు ఆరాధించాలి. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభు నన్ను కూడా మోషే వలె, సౌలు వలె, సమూయేలు వలె, అబ్రహాం వలె, ఆనోకు వలె, దావీదు వలె, యోసేపు వలె, యేసు ప్రభు వలె నన్ను కూడా ఏర్పరచుకున్నావు. స్తోత్రములు. నన్ను కూడా నీ ప్రణాళిక నెరవేర్చేదాని కొరకు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. నువ్వు చేసిన రక్షణ కార్యంపై స్తోత్రాలు. నీ శిలువ కార్యాన్ని బట్టి నేను కనపరుస్తున్నాను నాయన అని ప్రభువుని ఆరాధించడం చాలా మంచి విషయం. అట్లా ప్రభువుని ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి. మహాపరిశుద్ధుడును ప్రేమానమ్మకస్తుడును